భేలుపురి భలేకున్నదే మీ ఆపకాయ పెదవి నన్ను లాగుతున్నదే అరే ఆకు పాకు కరే పాకు ఆట షురూ రే నువ్వు దుక్కినాక ఎక్కదమ్ము సీన్ సితారే సపోటా జ్యూసులా టమాటా సూపులా ముద్దొస్తున్నదే మెహబూబా బాబా నన్నిలా గోవా బిళ్ళలా కొరకొర కొంచెం కొంచెం కొరికి తినేరా బొట్టల్లో మిఠాయి ఉన్నదే చిక్కిలో చక్కెరున్నదే డబ్బులో లస్సీ ఉన్నదే కోకోనట్ వాటర్ ఉన్నదే భేలుపురి భలేకున్నదే మీ ఆపకాయ పెదవి నన్ను లాగుతున్నదే అరే ఆకు పాకు కరే పాకు ఆట షురూ రే నువ్వు దుక్కినాక ఎక్కదమ్ము సీన్ సితారే చాలా బాగా ఆడారు ఆయన. అంటే హెడ్ మీ బరువు తక్కువ ఉండడం వల్ల కప్పుని బాగా బ్యాలెన్స్ చేయగలిగాడు ఆయన. అండ్ వండర్ఫుల్ గా ఆడారు. అండ్ కొంచెం కష్టం అది, ఎందుకంటే అటు ఇటు అయితే ముక్కు తగులుతూ ఉంటుంది, అప్పుడప్పుడు నాలంటాడు గుండు మీద వేసి కొడుతూ ఉంటాడు. బట్ అయినా టాస్క్ ని ఫినిష్ చేశారు, అన్ని గ్లాసుల్లోనూ బాల్స్ ఫిల్ చేశారు. సో వెల్ ప్లేడ్. మీ ఇద్దరి చేతుల మీదుగా ఆ కుటుంబానికి ఇప్పుడు 15,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది మీరు ఏం చేస్తుంటారు? మీ పేరు ఏంటమ్మా? నా పేరు వచ్చేసి కిరాక్ అనిల్. ఎక్కడికి వచ్చేసి? ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి వచ్చేసా. గుండుకు ముందు వచ్చిందా పేరు, తర్వాత వచ్చిందా? తర్వాత వచ్చింది. తర్వాత వచ్చింది. ఒరిజినల్ గా ఆధార్ కార్డు మీద ఏముంది? కిరాక్ అనిల్ అని ఉంటుంది. అప్పటి నుంచి ఉందా ప్రాబ్లం? పుట్టిన పంచాలు ఉంది. ఎందుకు కిరాక్ అనిలు? అంటే ఇంట్లో అనిల్ అని పెట్టారు, బయట నా దోస్తులు కిరాక్ అని పెట్టారు. ఏం చేస్తుంటాను? ఖాళీగా తిరుగుతుంటా. అందుకా. సో ఖాళీగా ఉండడం కూడా చాలా కష్టమైన పని తెలుసా? చాలా కష్టం. ఏం చేస్తుంటావు? అంటే పొద్దునుంచి ఏం జరుగుతూ ఉంటుంది మామూలుగా? పొద్దున లేచుడుతోనే బ్రష్ చేస్తా, తర్వాత మా అమ్మ టిఫిన్ అంటుంది. టిఫిన్ నువ్వు ఏం చేసుకుంటావు కాదు నాన్న, బయటకు వచ్చాక మామూలుగా రోజులో ఏం చేస్తుంటావు అని. బయటకి ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, బయటకు వచ్చారు బుల్లెట్ ఉంటుంది, బుల్లెట్ తీస్తే ఇక ఖాళీ తిరుగుడే. ఇక తర్వాత ఇంటికి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకుని. రెస్ట్ ఓన్లీ 5 minutes అంతే. అయ్యో అబ్బో. ఎంత అవుతుంది రాత్రి ఇంత అలసిపోయి ఇంటికి వచ్చేటప్పుడు? ఎంత టైం అవుతుంది? 2, 3, 4, 5. బాగా ఎర్లీగా వెళ్తున్నావు. ఇప్పుడు ఇది అలా వెళ్ళడం వల్ల ఊడిందా లేకపోతే మామూలుగా? అసలు నీ హెయిర్ స్టైల్ కొట్టుమందామని కటింగ్ షాప్కి పోయినా, పోతే ఆ మంగళోడు ఇటు సగం తీసిండు, ఇటు సగం లాస్ట్కు గుండా అయింది. నువ్వు అంత తిరుగుతుంటావు కాబట్టి కాసేపు ఇక్కడ కూడా అటు ఇటు తిరగాలని నా కోరిక. రెడీ, మ్యూజిక్. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.